అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్‌ని చూడడం కోసం దయచేసి ఈ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలో ఉన్న ఐకానిక్ టవర్స్ దగ్గర అయితే ఉన్నాము. లాస్ట్ టైం మనం ఈ ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన అప్డేట్ అయితే ఇచ్చాము. ఇదేంటంటే రోడ్డు లెవెల్ నుండి 30 అడుగుల డెప్త్‌లో ఈ ఐకానిక్ టవర్స్ ఉండడంతో గత కొన్ని రోజులుగా అమరావతి రాజధాని రీజియన్‌లో వర్షాలు పడడంతో వర్షపు నీరు అయితే వచ్చి ఆగింది. ఆ వర్షపు నీరంతా ఏంటంటే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు డీవాటరింగ్ అయితే కంప్లీట్ చేశారు. ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి అయితే వచ్చింది. ఇక్కడ మీరు టవర్స్ దగ్గర కూడా మీరు ప్రెజెంట్ సిచ్యువేషన్ చూడొచ్చు. అక్కడక్కడ కొంగలు వాళ్ళు ఉన్నాయి చూసారా, అక్కడ కొంగలు కూడా కొంచెం మేర వరకే కాళ్ళు మునుగున్నాయి. అంటే అంత వరకే వాటర్ అయితే ఉన్నాయి. ఆ వాటర్ కూడా ప్రెజెంట్ అయితే క్లియర్ చేసేస్తున్నారు. ఎక్కడైతే వాటర్ స్టక్ అయి ఉందో ఆ ప్రాంతం దగ్గర ఏంటంటే జేసీబీ సాయంతో వాటర్ మొత్తం క్లియర్ చేయడం కోసం ఆ ల్యాండ్ అంతా క్లియర్ చేస్తున్నారు. అలాగే టెండర్ దక్కించుకున్న కాంట్రాక్ట్ సంస్థ వాళ్ళు ఏంటంటే పనులు మొదలెట్టడం కోసం ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర కొన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. నేను ఈ వీడియోలో ఈ ఐకానిక్ టవర్స్ ప్రెజెంట్ డీవాటరింగ్ ఎంతవరకు కంప్లీట్ అయింది, ప్రెజెంట్ సిచ్యువేషన్ ఏంటో చూపిస్తాను. అలాగే దీనికి సంబంధించిన ఏమేం పనులు స్టార్ట్ చేయబోతున్నారో కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలో ఉన్న 5 ఐకానిక్ టవర్స్ దగ్గర ప్రెజెంట్ సిచ్యువేషన్ మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ 5 ఐకానిక్ టవర్స్‌కి సంబంధించిన నిర్మాణం 2019లో వరకు అయితే జరిగింది. ఈ 2019లో వీటి ఫౌండేషన్స్ అయితే భారీ ఎత్తున అయితే వేశారు. ఒక్కొక్క పునాది వచ్చేసి 52 మీటర్ల పొడవు, 52 మీటర్ల వెడల్పుతో 4 మీటర్ల డెప్త్ వరకు పునాదులు అయితే వేశారు. వీటి పునాదులు వేయడం కోసం రోడ్డు లెవెల్ నుండి 30 అడుగుల వరకు ల్యాండ్ మొత్తాన్ని అయితే తవ్వారు. దీని తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత వీటి నిర్మాణం అయితే ఆగిపోయింది. 2019 నుండి 24 వరకు నిర్మాణం ఆగిపోవడంతో ఆ 5 సంవత్సరాలు మొత్తం వర్షపు నీరంతా వచ్చి ఐకానిక్ టవర్స్ వైపు అయితే చేరింది. అంటే వీటి పునాదులన్నీ కనిపించకుండా మునిగిపోయినాయి. ఈ పునాదుల వైపు ఉన్న వాటర్ మొత్తం క్లియర్ చేయడం కోసం గవర్నమెంట్ 88 లక్షల రూపాయలతో టెండర్‌ని పిలిచి ఫైనలైజ్ చేసి డీవాటరింగ్ కంప్లీట్ చేసి వాటర్ మొత్తాన్ని అయితే క్లియర్ చేపించారు. క్లియర్ చేసిన తర్వాత రీసెంట్‌గా అమరావతి క్యాపిటల్ రీజియన్‌లో పడిన వర్షాలకు వాటర్ మొత్తం అయితే వచ్చి చేరింది. కొంచెం వరకు అయితే వాటర్ రావడంతో ప్రెజెంట్ ఈ ఐకానిక్ టవర్స్ నిర్మాణం గతంలో ఏ అయితే కంపెనీలు ఈ నిర్మాణం చేపట్టారో వాళ్ళకే ఫైనలైజ్ అయ్యి టెండర్స్ కంప్లీట్ చేయడంతో వాళ్ళు నిర్మాణం అయితే స్టార్ట్ చేసుకోవడం కోసం ఇక్కడ డీవాటరింగ్ అయితే చేస్తున్నారు. ఈ ఐకానిక్ టవర్స్ 5టికి సంబంధించి టవర్ 1, టవర్ 2 షాపూర్జీ, పల్లంజీ అనే కాంట్రాక్ట్ సంస్థ, టవర్ 3, టవర్ 4 వచ్చేసి ఎల్ఎన్టీ వాళ్ళు, టవర్ 5 వచ్చేసి ఎన్సీసీ వాళ్ళకైతే దక్కినాయి. వీళ్ళకి సంబంధించిన ప్రెజెంట్ నిర్మాణం కోసం బ్యాచింగ్ ప్లాంట్లు రెడీ చేసుకుంటున్నారు. అక్కడ మీకు కనిపించేది వచ్చేసి షాపూర్జీ, పల్లంజీ కంపెనీకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్. అలాగే ఇక్కడ కన్స్ట్రక్షన్ సైట్ మొత్తాన్ని అయితే రెడీ చేసుకున్నారు. అలాగే ఇక్కడ కార్మికుల కోసం షెడ్ల నిర్మాణం కూడా ఈ ఐకానిక్ టవర్స్ ఆపోజిట్ లోనే వాళ్ళైతే రెడీగా పెట్టుకున్నారు. ప్రెజెంట్ నిర్మాణం స్టార్ట్ చేయడం కోసం ఏంటంటే ఒక పక్క డీవాటరింగ్ చేసి ఉన్న వాటర్ అంతా తోడేస్తున్నారు. అలాగే ఇక్కడ దీని చుట్టూ ఈ టవర్స్ చుట్టూ ఏంటంటే ఐరన్ రాడ్స్ మొత్తం వైపు అయితే రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు. అంటే వీటికి సంబంధించిన నిర్మాణం స్టార్ట్ చేయడం కోసం అంతా రెడీగా అయితే సిద్ధంగా అయితే పెట్టుకుంటున్నారు. ఆల్రెడీ ఈ టవర్ పైన ఉన్న మొత్తం క్లియర్ చేశారు. అంటే బురద కానీ మట్టి కానీ అంతా క్లియర్ చేసి నీట్గా అయితే పెట్టారు. ఇక్కడంతా ఈ టవర్ మొత్తం మీరు చూడొచ్చు ఎలా ఉందో ప్రెజెంట్. ఈ టవర్ చుట్టూ మీకు ఎక్కడైతే వాటర్ కనిపించదు, అక్కడ ఈ సరౌండింగ్స్‌లో మీకు అక్కడక్కడ వాటర్ కనిపిస్తుంది. ప్రెజెంట్ ఒక పక్క ఆ వాటర్‌ని కూడా డీవాటరింగ్ చేస్తున్నారు. అలాగే కొంతమంది కార్మికులు ఇది నిర్మాణం స్టార్ట్ చేయడం కోసం ఈ సైడ్ మొత్తం ఐరన్ రాడ్స్ అయితే బిగిస్తున్నారు. అదంతా మీరు చూడొచ్చు. ఇది రీసెంట్‌గా బిగించిన ఐరన్ రాడ్స్. ఇంతకు ముందు ఉన్న ఐరన్ రాడ్స్ మొత్తం తొలగిచ్చేశారు. అంటే పాత ఐరన్ రాడ్స్ మొత్తం తొలగిచ్చేసి మళ్ళీ ఫ్రెష్‌గా ఐరన్ రాడ్స్ అయన్నీ అయితే అరేంజ్ చేసి అయితే పెడుతున్నారు ఇక్కడ మొత్తం. మీరు ఇదంతా చూడొచ్చు. మీరు ఏదైతే ఐకానిక్ టవర్స్ 1, 2 చూస్తున్నారో ఇవి వచ్చేసి షాపూర్జీ, పల్లంజీ వాళ్ళైతే చేస్తున్నారు. గతంలో ఈ షాపూర్జీ, పల్లంజీకి సంబంధించిన బెంగుళూరు టీమ్ వాళ్ళు అయితే వీటిని హ్యాండిల్ చేసేవాళ్ళు. ప్రెజెంట్ ఇప్పుడు హైదరాబాద్ టీమ్ వాళ్ళకి వీటి నిర్మాణ బాధ్యతలు అయితే అప్పచెప్పడంతో హైదరాబాద్ టీమ్ వాళ్ళు బాధ్యతలు తీసుకొని వీటి నిర్మాణం అయితే చేపడుతున్నారు. ప్రెజెంట్ కన్స్ట్రక్షన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ప్రెజెంట్ మీరు ఇక్కడ మొత్తం చూడొచ్చు.
గతంలో వీటికి సంబంధించిన ఫౌండేషన్స్ కూడా ఏంటంటే 52 మీటర్ల వెడల్పు, 52 మీటర్ల పొడవుతో ఈ ఒక్కొక్క ఐకానిక్ టవర్ నిర్మాణం అయితే చేపడుతున్నారు. దీని డెప్త్ కూడా 4 మీటర్ల డెప్త్‌లో రాఫ్ట్ ఫౌండేషన్ అయితే వేశారు. అంటే పునాదుల వరకైతే కంప్లీట్ అయిపోయినాయి. ప్రెజెంట్ ఇక్కడ స్లాబ్‌లు అంటే ఒక్కొక్క ఫ్లోర్‌లో నిర్మాణం అయితే చేపట్టాలి. అంటే నిర్మాణం అంటే ఒక్కొక్క ఫ్లోరు మాక్సిమం 7-10 డేస్‌లో కంప్లీట్ అయిద్దని చెప్పి గతంలో అయితే అంచనా ఉంది. ఆ అంచనా ప్రకారం చూసుకున్నా మనకి 2 ఇయర్స్, 2½ ఇయర్స్‌లో ఈ ఐకానిక్ టవర్స్ అన్నీ కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ ఐకానిక్ టవర్స్ కూడా ఏంటంటే 4 టవర్లు G+40 ఫ్లోర్స్‌తో అయితే ఉంటాయి. దీంట్లో బేస్‌మెంట్లు కూడా ఉంటాయి. టవర్ 5 ఏంటంటే అతి ఎత్తైన టవర్ అన్నమాట. 50 అంతస్తులతో ఉండిద్ది. దానిపైన ఏంటంటే టెర్రస్ ఫ్లోర్ కూడా ఉండిద్ది. అలాగే హెలిప్యాడ్ కూడా ఉండిద్ది. ఆ ఐదో టవరే హైలైట్ అన్నమాట. ఈ 5 ఐకానిక్ టవర్స్ గనక కంప్లీట్ అయితే ప్రపంచంలోనే అతి ఎత్తైన సెక్రటేరియట్ టవర్స్‌గా గుర్తింపు అయితే వచ్చిద్ది మన అమరావతి ప్రాంతానికి. ప్రెజెంట్ మీరు ఇక్కడ ఈ ఐకానిక్ టవర్స్ దగ్గర సిట్యుయేషన్ మొత్తం మీరు చూడొచ్చు. మీకు ఇక్కడ ఏంటంటే టవర్స్ చుట్టూ ఈ ఫౌండేషన్స్ చుట్టూ ఎక్కడా మీకు వాటర్ అయితే కనిపించట్లేదు. అక్కడక్కడ చుట్టూతర వాటర్ అయితే ఉంది. అది కూడా క్లియర్ చేసేసుకుంటున్నారు. ఇప్పుడిప్పుడే క్లియర్ చేస్తుండడంతో ఏంటంటే ఇంకా గ్రావెల్ తోలుకొని ఇదంతా లెవెలింగ్ చేసి నిర్మాణం స్టార్ట్ చేస్తే ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎంత వర్షం వచ్చినా ఆ డైవర్షన్ ఇస్తారు కాబట్టి వాటర్ అంతా చుట్టూతర ఎక్కడ ఆగకుండా అయితే వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఇల్లు నిర్మించుకోవాలంటేనే పునాదులు తీస్తాము. ఆ పునాదులు తీసే టైంలోనే వర్షం పడితే మనం పునాదులు అంటే మన ఇల్లు మునిగిందని అనలేం కదా! ఇది కూడా అలాంటిదే. ఎందుకంటే వీటి ఇంకా పునాదుల దశలోనే ఉన్నాయి. వీటి నిర్మాణం అయితే ఇంకా కంప్లీటే అవ్వలేదు. 2019 వరకు ఎక్కడి వరకు ఆగిపోయిన పనులు అక్కడితోనే ఉన్నాయి. ప్రెజెంటు వీటి నిర్మాణం ఇప్పుడే స్టార్ట్ అయిందని మనం అయితే అనుకోవచ్చు. గతంలో డీవాటరింగ్ చేసిన ప్రెజెంట్ ఏంటంటే ఈ వర్షాకాలం కావడంతో వర్షాలు పడుతూ ఉండడంతో వర్షపు నీరైతే వచ్చి చేరింది. అదంతా క్లియర్ చేసి నిర్మాణం కూడా స్టార్ట్ చేస్తుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. ప్రెజెంట్ సిట్యుయేషన్ మొత్తం మీరు చూడండి ఇక్కడ ఎలా ఉందో. ఈ 5 ఐకానిక్ టవర్స్‌లో టవర్ 1, టవర్ 2 షాపూర్జీ పల్లంజీ, టవర్ 3, 4 వచ్చేసి ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేపడుతున్నారు. టవర్ 5 వచ్చేసి ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేపడుతున్నారు. ఈ టవర్ 5కి ఇంకా హైకోర్ట్ నిర్మాణం ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళైతే చేస్తున్నారు. టవర్ 3, 4 ఇంకా అసెంబ్లీ నిర్మాణం ఎల్&టీ కంపెనీ వాళ్ళైతే చేపడుతున్నారు. ప్రెజెంట్ ఏంటంటే ఈ ఎన్‌సీసీ కంపెనీ వాళ్ళు వాళ్ళకి సంబంధించిన బ్యాచింగ్ ప్లాంట్ నిర్మాణమే చేస్తున్నారు. అలాగే హైకోర్ట్ దగ్గర ఇప్పుడిప్పుడే వాటర్ ఉండడంతో అది కూడా వాటర్ అంతా తీసివేస్తున్నారు. వాటి నిర్మాణం కూడా త్వరలోనే స్టార్ట్ చేస్తారు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరిగే ప్రతి ఒక్క డెవలప్‌మెంట్స్‌కి ఎప్పటికప్పుడు నేను లేటెస్ట్ అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను. ఛానల్‌కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.